ఏపీ ఎలక్షన్లు రాబోయే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారం చేస్తారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తే ఓట్లు చీలే అవకాశం ఉందా? కాంగ్రెస్కి ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏమంటారు అసలు? అమ్మా, రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు మా పార్టీ నుంచి వచ్చి వెళ్ళిన వ్యక్తి. అందరూ అంతకుముందు అంతా కూడా ఆయన ఏదో మాకు సపోర్టింగ్, మేమేదో ఆయన సపోర్ట్ అన్నారు. దట్స్ నాట్ కరెక్ట్. రాజకీయాల్లో ఎవ్వరు కూడా పర్మనెంట్ మిత్రులంటూ మిగలటం అన్నది, పర్మనెంట్ శత్రువులు మిగలటం అన్నది ఎక్కడా ఉండదు. ఆయనకి ఆయన పదవి ముఖ్యం, మాకు మా పదవి ముఖ్యం. ఆయన కాంగ్రెస్లో ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నప్పుడు ఆయన షర్మిల గారితో కలిసి క్యాంపెయిన్ చేసినంత మాత్రాన మాకు వచ్చి నష్టమేం లేదు. ఎందువల్లంటే ఆయన క్యాంపెయిన్లో ఉన్నటువంటి మూల సూత్రం ఏదైతే ఉందో మాకు చాలా ఫెచ్చింగ్ అది. ఆయన ఎప్పుడు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు కొమ్ము కాసింది తెలంగాణ గవర్నమెంటు, మరి అక్కడ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి ఆయన క్యాంపెయిన్ చేస్తాడు? ఆంధ్రాకి పోయి ఇంతవరకు ఆంధ్రాను తిడుతూ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు దోసుకున్నారు, కాంట్రాక్టర్లు దోసుకున్నారు, ప్రజలని ఇష్టారాజ్యంగా దోసుకున్నారని చెప్పి అన్న మనిషి అక్కడికి వెళ్ళి నా వియ్యంకుడు ఇక్కడ ఉన్నాడని మాత్రం అనగలుగుతాడా? అనలేడు కదా. తన కూతుర్నిచ్చినంత మాత్రాన ఆంధ్రాలో ఆయనకి ఏదో పాపులారిటీ ఉందని. ఎందువల్లంటే ఈజ్ హార్డ్ వర్కర్, నో డౌట్ ఎట్ ఆల్. కొత్తగా ప్రభుత్వం ఆయన ఏర్పరచుకున్నారు, ప్రజలకు మ్యాండేట్ దొరికింది, అది మేము విమర్శించటలా. సహేతుకంగా అక్కడికి వెళ్ళి మమ్మల్ని విమర్శిస్తే నువ్వు మాత్రం చక్కగున్నావని మేము అనగలుగుతాం. అనగలిగిన దమ్ము ఉంది, ధైర్యం ఉంది. కానీ కొన్ని మీడియా హౌసెస్ రాస్తూ ఉంటాయి మా సార్ ఏదో కలిశారని చెప్పి, మేమేదో తెలుగుదేశం జెండాలంతా కూడా కాంగ్రెస్ రెపరెపలాడిని అని. దట్స్ నాట్ ట్రూ ఎట్ ఆల్ అమ్మ. లాస్ట్ టైం మేమంతా కూడా న్యూట్రల్గా ఉన్నాం. ఎవరికి నచ్చిన పార్టీకి ఎక్కడ ఏ క్యాండిడేట్ కరెక్ట్ ఉంటే ఎప్పుడు బాబు గారు డైరెక్షన్ ఇవ్వాలి. లాస్ట్ ఎలక్షన్లో మాకు డైరెక్షన్ ఇవ్వకుండానే మీరు ఈసారి మనం సైలెంట్గా ఉన్నాం, మేము ఆయన జైల్లో ఉన్నారు కనుక ఆ సమయంలో, కాబట్టి మన విధాన నిర్ణయాల్లో మన కీలక పాత్ర లేదన్నారు. దాన్ని మీడియా అదంతా కూడా వక్రీకరించి కొంతమంది వ్యక్తులు స్వార్థపరంగా వాళ్ళకు వాళ్ళు అలా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆంధ్రాకు పోయినా, షర్మిల మమ్మల్ని విమర్శించినా మాకేం ఫరక్ పడదు. ఒకవైపు జగన్ ఓటు వేయొద్దని షర్మిల చెప్తున్నారు, తర్వాత సునీత కూడా జగన్ ఓటు వేయొద్దనే చెప్తున్నారు, రేపు సౌభాగ్యమ్మ గారు కూడా అదే చెప్తారు. ఎవ్రీబడి మోటివ్ విల్ బి ద సేమ్. ఇప్పుడు సునీత గారి గురించి వచ్చింది కాబట్టి మాట్లాడాలంటే, ఆవిడ మార్చి 15న రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటన చేశారు. తెలుగుదేశంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్న వినిపిస్తున్నాయి. వస్తే ఖచ్చితంగా మీరు ఆహ్వానిస్తారా? ఖచ్చితంగా. ఎందువల్లంటే ఒక స్త్రీగా నిజం చెప్పాలంటే ఆమెని వివేకానంద రెడ్డి కూతురుగా కాదు, ఆ అమ్మాయి షీ వాజ్ అ వెరీ ఫేమస్ డాక్టర్. వైరాలజీలో షీ వాజ్ అ డిస్టింగ్విష్డ్ డాక్టర్. నాట్ ఈవెన్ దట్, ఈరోజు ప్రతి వ్యక్తికి ఆదర్శం కూడా అమ్మ సునీత. ఒక తండ్రి బాబాయ్ తను అవుతున్న వ్యక్తిని, తను ఎవరైతే తనకు అన్నయ్య వరుస అయ్యే వ్యక్తి చంపి ఆ కేసునంతా కూడా తారుమారు చేపిస్తూ మేనత్తల చేత కూడా తిట్టిస్తూ ఉంటే ఒంటరి పోరాటంగా, నా తండ్రికి కొడుకులు లేరు, నేను ఒక్కటే కూతుర్ని, నేను వారసత్వంగా ఎలా ఉండగలిగానో, నా తండ్రి హంతకుడు ఎవరో పట్టుకునే వరకు నేను విశ్రమించనని చెప్పి అనేక ఆమె మీద ట్రోలింగ్ జరుగుతూ ఉన్నా కూడా ఆమెను విమర్శిస్తున్న పోరాడుతున్న పోరాట పడివి మా ఆడవాళ్ళకు ఆదర్శం. మేము ఎవరైతే ఆడపిల్లలు పుట్టిన ఇళ్ళు ఉంటాయో తండ్రికి మేమంతా కూడా కర్మకాండలు చేయడానికి ముందుకు వస్తున్నాం. కాబట్టి తండ్రిని చంపిన హంతకుడిని పట్టుకోవడంలో ఉన్నప్పుడు సమాజంలో మొట్టమొదటి బాబుగారు అండగానే ఉంటూ వచ్చారు ఆ కేసు విషయంలో. వస్తానంటే ఖచ్చితంగా చదువుకున్న అమ్మాయి, తెలివితేటలు ఉన్న అమ్మాయి, పోరాటం ఉన్న శక్తి ఉన్నటువంటి అమ్మాయి, కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి అమ్మాయి వద్దని ఎవరంటారమ్మా? అంటే సునీత గారు కానీ వారి తల్లి అయిన సౌభాగ్యమ్మ గారిని ఎవరు వచ్చినా ఆహ్వానించేందుకు ఖచ్చితంగా. వాళ్ళు వస్తానంటే వద్దని వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు వస్తే మాత్రం అది ఒక రకంగా బలంగా కూడా ఉంటుంది మాకు, పార్టీకి బలంగా ఖచ్చితంగా. అంటే ఈ లాస్ట్ ఎలక్షన్లో బాబాయ్ హత్యనే సానుభూతిగా ఓట్లు పడ్డాయని అనుకుంటూ ఉంటారు. మరి ఈసారి ఎలా ఉండబోతోంది? ఒకటమ్మా, కుటుంబంలోనే సఖ్యత లేదు. తల్లిని సరిగ్గా చూడరు, చెల్లిని సరిగ్గా చూడరు, బాబాయిని చంపేసేసారు, బాబాయ్ కూతుర్ని అవమానం చేస్తూ ఉంటారు. వీళ్ళకి కేవలం డబ్బు దాహం తప్పితే వేరే దాహం అన్నది లేనే లేదు అని చెప్పుకున్న దానికి ఊతమిస్తున్నట్టు విధానంగా ఉన్నప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మటం మానేశారు, హారతి గారిని నమ్మటం మానేశారు, సజ్జల్ని నమ్మటం మానేశారు. కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ ప్యాలెస్లన్నీ పెంచుకుంటూ అవినీతి రహదారులు వేసుకుంటూ సమీక్షము సంక్షేమం అనే ముసుగులో అభివృద్ధిని కూడా కింద పడవేస్తున్న వాళ్ళ గురించి ఆలోచించేటువంటి ఓపిక ప్రజలకు లేదమ్మా. ఈ రోజున అక్కడ ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో నైరాస్యం, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా మైట్ ఈజ్ రైట్,
కేవలం కండబలం ఉన్నవాడితే, ధనబలం ఉన్నవాడు, కండబలం ఉన్నవాడు, అధికార బలం ఉన్నవాడే సామాన్య ప్రజలని కబలిస్తూ వస్తున్నాడు. ప్రజలకి స్వేచ్ఛ కావాలి, ప్రజలకి సమానత్వం కావాలి, ప్రజలకి తమ యొక్క భావాన్ని నిర్భయంగా ప్రకటించుకోవడానికి, పరిపాలనలో తమకు తాము భాగస్వాములు అవ్వటం కోసం, వ్యవస్థను అభివృద్ధి చేయటం కోసం అన్ని రంగాల వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రైతులు పొట్టగొట్టారు. ఈ రోజు రైతులకి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఉందా? మొన్న తుఫాన్ వస్తే, ఎందువల్లంటే నేను హైదరాబాద్ రాజకీయాల్లో ఉండొచ్చు, తెలంగాణ వ్యక్తిగా నేను ఉండొచ్చు, కానీ నా మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి. ఈ రోజుకి కూడా ఆంధ్రాలో నాకు ఆస్తిపాస్తులు, ఇళ్ళు అన్నీ ఉన్నాయి. అక్కడ మొన్న తుఫాను వచ్చిన రోజున పొలాల్లో పంట అంతా కూడా నేలకు కరుసుకుపోయి, పంట అంతా కూడా మునిగిపోయి, ఒడ్లన్నీ కూడా రాలిపోయి పోతే వచ్చి చూసిన వాడు ఒక్కడు లేడమ్మా. గిట్టుబాటు ధర ఇచ్చిన లేదు. ఏదైతే కూడా రంగు మారిపోయిన ధాన్యం ఉందో ఆ ధాన్యానికి ఎవరు కూడా ధర కట్టలేని పరిస్థితులు. సామాన్య రైతులను పట్టించుకోవటంలా, సామాన్య కూలీలను పట్టించుకోవటంలా ఇసుక అమ్ముకుంటున్నారు, కనిపించిందంతా అమ్ముకుంటూ ఉన్నారు. సముద్రాల పక్కన ఉన్న ఎమ్మెల్యేలు అయితే కోటీశ్వర్లు అయ్యారు ఇసుక అమ్ముకుంటూ. ఇక అడవుల దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే టెంపర్ టేక్ అమ్ముకుంటా ఉన్నారు. ప్రాజెక్టుల దగ్గర ఉన్న వాళ్ళైతే మట్టి అమ్ముకుంటా ఉన్నారు. అమ్మను వస్తువేదమ్మా. ఇక ఎవరైతే అర్బన్ ఏరియాలో ఉంటారో వాళ్ళన్నీ కూడా దొంగ సారాయి, దొంగ వైను, ఇట్లా విచ్చలవిడితనం. దేనికంటే అది విచ్చడితారు. సొంత లేబుల్స్ మీద సారాయి అమ్ముతారు, సొంత లేబుల్ మీద వైన్స్, బెవరేజెస్ని అమ్ముతారు, కొత్త కొత్త బెవరేజ్ కంపెనీలు తెస్తారు. అవి ఎక్కడ దేశంలో కనిపించవు. అలా ఎక్కడికక్కడ ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ, అసలు ఒక రకంగా నేను ఒక ఆర్థిక శాస్త్రం చదువుకున్న వ్యక్తిని కూడా అమ్మా, ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఈక్వల్గా నడవాలి. కానీ సంక్షేమం అనే ముసుగులో అత్యున్నతమైనటువంటి ఉచితాలు, గ్యారంటీలు వేరు, ఉచితాలు వేరు, రెండుకి దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. గ్యారంటీస్ ఎప్పుడు ఇస్తాం? కొద్ది కాలం పాటు ఏ వర్గం వాళ్ళకైతే కొన్ని అందటం లేదో ఆ వర్గం వారికి ఆ ప్రయోజనాలు చేకూర్చి వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళని మనం అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాం. అట్లా కాకుండా ఒక ఇంటికే అన్ని గ్యారంటీలు ఇచ్చే, వాళ్ళకి కావాల్సిన ఇన్ని సంక్షేమాలు ఇచ్చేసేసి అక్కడికి మళ్ళీ వార్డు సెక్రటరీని పంపించి వాళ్ళ ద్వారా నీకు ఇన్ని ఇచ్చానని, అది ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవటం కాదా? ఎందుకని ఎలక్షన్ కమిషన్ వాటి మీద దృష్టి సారించటం లేదో నాకైతే అర్థం కావటం లేదు. రేపొద్దున మనిషి మీద అప్పు 2 లక్షలు 3 లక్షలకి పెరిగిపోయిన తర్వాత ఎంత అభివృద్ధిని సాధించడానికి ముందుకు వచ్చినప్పటికి కూడా ఆ అప్పుతో కంటిన్యూ అయ్యే మనకి వాల్యూ ఉంటుందా? అప్పులు పెరిగిపోతున్నాయి. అసలు ఇంతవరకు డ్రైనేజ్ సిస్టమ్స్ని, నాట్ మున్సిపల్ అమ్మా, ఏదైతే రైతులకి డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ రోజు కాటన్ దొర గారి పుణ్యంతోనూ, ఎన్టీ రామారావు గారి పుణ్యంతోనూ, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి నీటి పారుదల సౌకర్యాల్లో వచ్చినటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఈ రోజున ఎక్కడ కూడా అసలు ఆ కాలువలో పుడికి తీసిన వాడు లేడు. ఎక్కడ కూడా ప్రాజెక్టులు కొత్తగా ఒక్క చుక్క నీళ్ళైనంతవరకు కొత్తగా ఎక్కడైనా వచ్చినాయా? నేను మన కుప్పానికి ఇచ్చానని చెప్తున్నాడు. ఆ కాలేరు నగర్ తెచ్చింది ఎవరు? తిరుపతికి నీళ్ళు అందించింది ఎవరు? కడప పులివెందులకి నీళ్ళు అందించింది ఎవరు? ఊరికి ఒక్కచోట బటన్ నొక్కేసేసి తెచ్చానని చెప్పి అన్ని టీవీలని తనే కొనేశాడు. ఈ రోజున ఈజ్ ద మెయిన్ పార్ట్నర్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ మీడియా. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియాలో పుంకాలుగా కథల్ని వినిపిస్తున్నాడు. ప్రజలు నమ్ముతారనుకున్నారు, ప్రజలు నమ్మటం మానేశారు. ప్రజలు ఈ రోజంతా కూడా తెలుగునే స్పష్టంగా మాట్లాడాడు. భాష తెలియదు, భావం తెలియదు, ఆలోచన లేదు. తనకు తానుగా సూపర్ న్యాచురల్గా అనుకునేటువంటి వ్యక్తిని గురించి ఈరోజు సమాజం బాగా అర్థం చేసుకుంది. అందుకే ఓటు బ్యాంకు ద్వారా, ఓటు ద్వారా కొత్త విధానానికి నాంది పలుకుతూ ఎవరైతే ఈ దేశానికి మూలంగా ఉంటారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిస్తారో, ఎవరైతే అన్ని వర్గాల వారికి ఒక అత్యున్నతమైన నాయకుడిగా ఉంటారు. ఈ రోజున మా చంద్రబాబు నాయుడు గారే కాదమ్మా, ఒకటి చూస్తుంటే మా భువనేశ్వర్ గారిని కూడా చూస్తుంటే వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. తన భర్త కష్టంలో ఉన్నప్పుడు, ఒకప్పుడు ముఖ్యమంత్రి కూతురుగా ఉండి, ముఖ్యమంత్రి భార్యగా ఉండి కూడా రాని వ్యక్తి ప్రజల కష్టాలకి ఈరోజు చెల్లించిపోయారు. ఆమె చెల్లించిపోయి ప్రజల మధ్యకి నిజం గెలవాలంటూనే కాకుండా ఈరోజు మంగళగిరిలో మనం బ్రాహ్మణి గారిని చూసాం. అక్కడ ఏదైతే చేనేత వాళ్ళు ఉన్నారో టాటా గ్రూప్ని తీసుకొచ్చేసి టాటా వాళ్ళ ద్వారా అక్కడ చేనేత జీవితాల్లో వెలుగుని తీసుకురావడం కోసం కొత్త చేనేత బజార్లు పెట్టిపిచ్చి ఆ యొక్క మార్కెటింగ్ని టాటా వాళ్ళతో చేయటం అనేది ఈజ్ అ వండర్ఫుల్ స్టెప్. రేపొద్దున అక్కడ చేయాలి, ఉప్పాడలో చేయాలి, పెద్దాపురంలో చేయాలి, ఇటు ఎమ్మెగనూరులో చేయాలి, ఇటు మదనపల్లిలో చేయాలి, మాధవరంలో చూడాలి. అలాగే ఎన్ని రకాల చేనేతకి కానాచి ఆంధ్రప్రదేశ్
ఇవన్నీ కూడా మా బ్రాహ్మణి గారి వల్ల కాగలిగింది, మా లోకేష్ వల్ల గారు కాగలిగింది. అలాగే వ్యాపార రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తి మా భువనేశ్వర్ గారు. వీళ్ళందరి సారథ్యంలో ఖచ్చితంగా అత్యున్నతమైన, అందులో మా పార్టీలో అందరం కూడా నా లాంటి వాళ్ళు అనేక మంది అనేక సబ్జెక్ట్స్లో పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నాం. అందరం కూడా పార్టీ ఈ రోజున స్వచ్ఛందంగా పనిచేయడానికి రెడీ అవుతున్నాం. మేమేం పదవులు ఆశించటం లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలి, ప్రతి పౌరుడు కూడా నిశ్చంతగా నిద్రపోవాలి. ఆగస్టు 15వ తేదీ నాడు స్వాతంత్రం వచ్చిన రోజున నడి బజార్లో, గుంటూరు నడి బజార్లో ఒక అమ్మాయిని 11 గంటలకు హత్య చేస్తే అడిగిన వ్యక్తి ఇంతవరకు శిక్ష పడిన దాఖలాలు లేవు. ఒక డ్రైవర్ని ఎత్తుకుపోయి ఒక ఎమ్మెల్యే చంపితే అడుగుతున్న వాళ్ళు లేరు. ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద చంపేసేస్తే సుధాకర్ రావుని ఎలాంటిది, సుగాలి ప్రీతికి ఏం జరిగింది, ఎటు చూసినా కూడా అరాచకాలు, అన్యాయాలు, అత్యాచారాలు. వాటి కోసం స్పందించాల్సిన అవసరం ఉంది, వాటి కోసం ఎదురీదాల్సిన అవసరం ఉంది. ఏదైనా మాట్లాడితే సెక్షన్ల మీద సెక్షన్లు పెట్టడం, మాట్లాడటమే నేరం అనుకున్న పరిస్థితిని తీసుకొచ్చి ఇళ్ల నుంచి బయటికి రాకుండా వాళ్ళని కేవలం వాళ్ళ యొక్క దానవత్వంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా చేతుల్లో అధికారం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, పత్రికలు కూడా మా చేతుల్లో ఉన్నాయి, మా చేతుల్లో మీడియాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కొనివేసామనుకుంటే కుదరదు. నిజాన్ని నిర్భయంగా చెప్పే కొన్ని సంస్థలు ఉన్నాయి, ఈరోజు యూట్యూబ్స్ ఉన్నాయి. మీలాంటి వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. ధైర్యంగా మీ తెలుగు మనం ప్రకటించలేదా? రైతులకు సపోర్ట్ ఇవ్వడం జరగలేదా? అలా వందల మంది, వేల మంది ఎవరు కూడా అరిచేతిని అడ్డం పెట్టి ఒక వెలుగుని, సూర్యకాంతిని ఆపలేరు. బ్రిటిష్ వాళ్ళకి ఎదురెదినటువంటి రక్తం మంది. దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆడవాళ్ళు కూడా స్టేషన్లో గాంధీ గారి దగ్గర నగలన్నీ కూడా వలసిచ్చినటువంటి మహిళలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర. అలాంటి చరిత్రలో ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు, బాలురు, మేధావులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి వీ నీడ్స్ ద న్యూ గవర్నమెంట్, జగన్ కో హటావో, బాబుకో లావో అన్న స్లోగన్ మేము ఖచ్చితంగా తీసుకుంటాం. దేశ రాజకీయాలు ప్రభావితం చేసే శక్తి మా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కనుక ఈరోజు మోడీ గారు, బాబు గారు కనుక కలిస్తే ఒక స్వర్ణ యుగాన్ని, ఒక మన కలలు కనే 2047ని తీసుకురావడానికి ఆస్కారం ఉందనే రీతిలో మా పార్టీ పనిచేస్తుంది.